నోరూరించే ఉప్మా పెసరట్టు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చిన్న చిన్న టిప్స్తో ఈజీగా. ఇక్కడ నేను పెసర్లు అయితే 9 గంటల ముందు నానబెట్టుకున్నాను. బియ్యం కూడా నానబెట్టాను. పెసర్లు లేటుగా నానతాయండి, అందుకే 6 గంటలు సరిపోదు. మినిమం 9 గంటలైనా ఉండాలి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుంటాను. పెసరట్టు వేసుకోవడానికి కొలతలు అయితే 1 కప్పు పెసర్లు తీసుకుంటే 1/2 కప్పు బియ్యం అయితే తీసుకోవాలి. ఇప్పుడు పెసర్లు గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీలో అయితే వేసుకున్నాను. దాంతోపాటు అల్లం ముక్క కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా నేను యాడ్ చేసేసుకుంటానండి పెసర్లు పేస్ట్ చేసేటప్పుడే. ఎందుకంటే పైన పెసరట్టు మీద వేస్తే నోట్లో తగులుతూ అంత టేస్టీ అనిపించదు. అదే డైరెక్ట్ పిండిలో వేసేసుకుంటే టేస్టీగా ఉంటుంది. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఏవైతే పైన వేసుకోవచ్చో వాటిని గ్రైండ్ చేసేసుకుంటాను, పంటి కింద పడితే అంత బాగోవు అని. పెసర్లు గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ని చూసి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పెసర్లలో వాటర్ తక్కువ పడతాయి. 9 గంటలు నాని కాబట్టి తక్కువ వాటర్ అనేవి పడతాయండి. చూసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. లైట్ పలుగ్గా ఉండాలండి, మరీ పలుగ్గా కూడా ఉండకూడదు, అలా అని మెత్తగా కూడా ఉండకూడదు, మీడియంలో ఉండాలి. పెసలు మార్నింగ్ వేసుకునేటట్టయితే దోశలు అనేవి నైట్ నానబెట్టుకోండి. అదే ఈవినింగ్ టిఫిన్లా తినాలి అంటే మార్నింగ్ నానబెట్టుకోండి. ఎంతైతే వేసుకుంటారో అంతే నానబెట్టుకోండి, ఎందుకంటే పెసలు స్టోర్ అనేది ఉండదు. గ్రైండ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. చూసారు కదా, పిండి ఇలా గెరిటకి అంటుకునేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఇలా ఉండాలి, అప్పుడే పెసరట్టు బాగా వస్తుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉప్మా అయితే రెడీ చేసుకుందాం. దానికోసం నేను ఈ గ్లాస్తో ఉప్మా రవ్వ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఉప్మా రవ్వని ఫ్రై చేసుకుంటాను. ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇలా జస్ట్ కొంచెం కలర్ మారేలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకి ఉప్మా అనేది జిగురు జిగురుగా రాకుండా పొడి పొడిగా ఉంటుంది. కొంచెం ఇలా రవ్వ ఫ్రై అయిన తర్వాత ఒక పేపర్లోకి అనేది తీసుకుంటున్నాను. ఎందుకంటే ప్లేట్లో వేస్తే రవ్వ అనేది వేడికి ప్లేట్కి అంటుకుపోతుంది. ఉప్మాలోకి రవ్వ యాడ్ చేసేటప్పుడు కూడా అంత బాగా రాదనమాట, అందుకే ఇలా పేపర్లో వేసుకోవాలి. ఇది జస్ట్ చిన్న టిప్ అండి. ఇప్పుడు అదే బాండీలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు తాలింపు దినుసులు అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి. జీడిపప్పులు నా దగ్గర లేవండి, అందుకే నేను యాడ్ చేసుకోలేదు. మీ దగ్గర ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు జీలకర్ర కూడా 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం అనేది కొంచెం తురుముకొని వేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేయండి. కరివేపాకును కూడా వేసుకున్నాను. ఇప్పుడు అన్నీ ఫ్రై అయ్యేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. అవన్నీ బాగా వేగిన తర్వాత టమాటా అయితే చిన్న చెక్క వేసుకుంటున్నాను. తగ్గట్టు ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు అయితే యాడ్ చేస్తున్నాను, కొంచెం కలర్ కోసం. మనం 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాం కదండి, అదే గ్లాస్తో 3 గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలి.
చూసారు కదా, నేను 3 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను 1 గ్లాస్ రవ్వకి. ఇలా వేసుకుంటే సరిపోతుందండి. ఇలా మరుగుతున్న స్టేజ్లో ఉప్పు అయితే చూసుకోవాలి, సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇలా పేపర్లో పెట్టుకుంటే ఉప్మా అనేది ఒక మనిషి కూడా ఈజీగా తిప్పుకుంటూ వేసేసుకోవచ్చండి. చూసారు కదా, అలా పేపర్లోంచి పడుతూ ఉంటుంది, ఒక చేత్తో తిప్పుకుంటూ ఉంటాం. ఉప్మా ఎక్కడ గెడ్డ కట్టకుండా ఉంటుంది, ఉండలు రాకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఉప్మా అనేది ఇలా తిప్పుకుంటూ కొంతసేపు ఉడికించుకోవాలి. ఆయిల్ అయినా లేకపోతే ఇలా నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి తినను అనుకున్న వాళ్ళు ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకుంటే ఉప్మా అనేది స్మూత్గా వస్తుంది. చూసారు కదా, ఉప్మా అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. దీనిని నార్మల్గా టిఫిన్లో అయినా తీసుకోవచ్చు, లేదంటే ఉప్మా పెసరట్టు కాంబినేషన్ అయినా తినొచ్చు. సూపర్గా ఉంటుందండి. ఇదే కొలతలతో ఇవే టిప్స్తో ఫాలో అవ్వండి. ఇప్పుడు దోశ వేసుకోవడానికి ప్యాన్ అయితే కాల్చుకున్నానండి. ఇప్పుడు పెసరపిండి బ్యాటర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. దోశ అనేది కొంచెం కాలిన తర్వాత ఉప్మా అనేది పైన వేసుకోవాలి. ఇలా దోశ అనేది కాలిన తర్వాత ఉప్మా అయితే యాడ్ చేసుకోవాలి. మధ్యలో నేను ఆయిల్ కూడా యాడ్ చేశాను, ఆ క్లిప్ కొంచెం మిస్ అయింది. ఇప్పుడు ఉప్మా అయితే యాడ్ చేసుకొని ఇలా దోశ అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ దోశ ఉడికింది కాబట్టి అది ఎక్కడ అంటుకోదండి, భయపడొద్దు. దోశని కొంచెం ఎక్కువే కాల్చుకోండి, ఎందుకంటే మనం 1 సైడే ఫ్రై చేసుకుంటాం. దోశ అనేది 2 సైడ్స్ తిప్పము పెసరట్టులో. చూసారు కదా దోశ అనేది ఎలా ఫ్రై అయిందో. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. మనం ఉప్మా కూడా ఆల్రెడీ కంప్లీట్గా ఉడికించుకున్నదే కాబట్టి పచ్చి పచ్చిగా ఏమీ అనిపించదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఉప్మా పెసరట్టు విత్ అల్లం చట్నీ అండ్ పల్లీల చట్నీ. అల్లం చట్నీ ఎలా చేసుకోవాలో ఈజీగా ఎక్కువ రోజులు స్టోర్ ఉండేలా నా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.